కోట్ల రూపాయల బకాయి పడ్డారని యాజమాన్యాలు చెప్పగా ఇక ఇప్పటికీ 600 కోట్ల రూపాయలు విడుదల చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మరో 600 కోట్లు వెంటనే ఇస్తామన్నారు. ఇక మిగతా 300 కోట్లను కొన్ని రోజుల్లోనే క్లియర్ చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ అంశం పైన కమిటీ వేయాలని నిర్ణయానికి వచ్చారు. ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఈరోజు కళాశాల యాజమాన్యాలు వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది. గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని భవిష్యత్తులో ఆ పనులను కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా అనుకుంటున్నటువంటి 8th నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ లేకపోతే 15th నాడు స్టూడెంట్స్ తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ రైట్గా తెలంగాణ ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల చర్చలైతే ఫలించినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల చర్చలు ఈ రోజు ఫలించాయి. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక రేపటి నుండి తలపెట్టవలసినటువంటి ఏదైతే నిరసన కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేస్తూ కాలేజీ యాజమాన్యాల సంఘం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మొత్తం కూడా చూసుకుంటే కనుక 1500 కోట్ల రూపాయల బకాయి పడ్డారని యాజమాన్యాలు చెప్పగా ఇప్పటికే 600 కోట్లను విడుదల చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరో మంత్రి కోమటిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరో 600 కోట్లను వెంటనే చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది. మిగతా 300 కోట్లు కొన్ని రోజుల్లోనే క్లియర్ చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ అంశం పైన కూడా కమిటీ వేయాలని కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఇటు ప్రైవేట్ కాలేజీలు చేపడుతున్నటువంటి ఏదైతే నిరసన ఉందో ఆ నిరసనని మొత్తంలో కూడా ఈ నేటి నుంచి మొత్తం రద్దు చేసి రేపటి నుండి యథావిధిగా ప్రైవేట్ కాలేజీ మొత్తంలో కూడా నడిపిస్తామంటూ కూడా యాజమాన్యాలు పిలుపునిచ్చాయి.